ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. తనకు స్తోత్ర రూపము ఒక క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. కీర్తన 40వ అధ్యాయము 3వ చరణంలో దైవజనుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తనకు స్తోత్ర రూపము ఒక క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచి నడి భక్తుడు రాస్తూ ఉంటాడు. నిజంగా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుడు ఒక క్రొత్త గీతమును మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. వధించబడిన గొర్రెపిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి యొక్క పాప విమోచనం కొరకై ఆయన సిలువలో చేసిన ప్రాణ త్యాగమును బట్టి మనం ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులమైంటున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, విమోచించబడిన ప్రతిసారి విశ్వాసి నోట క్రొత్త గీతాన్ని దేవుడు ఉంచేవాడుగా ఉంటున్నాడు. అలాగున మిరియాము ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా మిరియాము తంబూర చేపుని దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇలాగున ఎరుకో కోట గోడల చుట్టూ దేవుని ప్రజలు ప్రదక్షిణం చేసి వారు తిరిగి దేవుని ఆరాధిస్తూ వచ్చినప్పుడు ఎరికో కోట గోడలు ప్రాకారములతో సహా కూలిపోయినట్లుగా చరిత్రలో మనం చూడగలుగుతున్నాం. పౌలు శీలలు తమ జీవితంలో దేవుని కొరకు ఎంతగానో హింసించబడుతూ వచ్చినప్పటికీ దేవుడు మధ్యరాత్రి వేళ పౌలు శీలలు వారు గొంతెత్తి ప్రభువుని ఆరాధన చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుడు వారి జీవితంలో ఒక క్రొత్త గీతాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. విశ్వాసి తన జీవితంలో తాను బాధించబడినప్పుడు ప్రభువును స్తుతించినప్పుడు దేవుడు వారి యొక్క విశ్వాసం ద్వారా అనేకులు దేవుని అందు విశ్వాసం ఉంచేటట్లుగా దేవుడు తన ప్రజలను సిద్ధపరిచేవాడిగా ఉంటున్నాడు. ఇలాగున పౌలు శీలలు చెరసాలలో దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు దేవుడు వారి యొక్క సమర్పణ జీవితం ద్వారా జైలు అధికారిని దర్శించి రక్షణలోనికి తీసుకువచ్చిన స్థితిని మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో చేసిన ప్రాణత్యాగం ద్వారా అనేకులకు రక్షణ విమోచన దేవుడు ప్రసాదిస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి ప్రభువుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. అలాగున మన జీవితకాలం అంతయు కూడా ప్రభువుకు మహిమకరంగా జీవించి ఆయన నామాన్ని కనపరచుగాక.